హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే ఇంట్లో హోమ్ మేడ్ బనానా చిప్స్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా బనానాని ఇట్లా తొక్కు తీసేసుకొని గ్రీన్ కలర్ లేయర్ లేకుండా తీసేసుకొని ఒకటికి 2 సార్లు వాష్ చేసుకోవాలండి. వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్లో సాల్టు, తర్వాత కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని ఇట్లా స్లైసెస్ లాగా, మీకు ఇంట్లో చాపింగ్ బోర్డు ఉంటే దాంట్లోనైనా చాప్ చేసుకోవచ్చు, లేదంటే నైఫ్తో ఇట్లా చూపించిన విధంగా స్లైసెస్ లాగైనా కానీ కట్ చేసుకోవచ్చండి. కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది చెప్తాను. ముందు ఇవి అన్నీ కట్ చేసేసుకున్నాము, తర్వాత కుకింగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. అన్నీ కట్ చేసుకోవడం అయితే అయిపోయాయండి. చూడండి, అన్నీ ఇలా కట్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలా. నానబెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని గ్యాస్ ముట్టించేసి ఆయిల్ సరిపడా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకుందామండి. తీసేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉండి ఫ్రై చేసుకుందాము. ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యేటట్లు హై ఫ్లేమ్లో పెట్టుకునేసి, గ్యాస్ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకునేసి ఆయిల్ హీట్ ఎక్కిద్దాము. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక చిన్న పీస్ అయితే వేస్తే అది ఇలా సౌండ్ వచ్చి బాగా పైకి అయితే తేలాలండి. కిందకు ఉంది, ఇంకొంచెం సేపు ఉంటే ఆయిల్ హీట్ అవుతుంది. వేయంగానే బుడగలు వస్తూ పైకి తేలిందంటే ఆయిల్ హీట్ అయినట్టు. ఒక 5 మినిట్స్ ఆగుదాము. ఇదిగోండి, ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యింది. ఇందులో ఉన్నటువంటి పీసెస్ని కొంచెం బాగా స్పీచ్ చేసేసి గ్యాస్ సిమ్లో పెట్టుకోండి. గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఇవి వేసేసి కొంచెం ఎక్కువ కలబెట్టొద్దు. గరిటెతో ఊరికే అట్లా అట్లా అన్నామంటే మనం వేసాం కదా, అవి అతుక్కోకుండా కొంచెం సైడ్కి వెళ్తాయి. సైడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ గ్యాస్ హైలో పెట్టేసుకోండి. ఎందుకంటే ఆయిల్ సిమ్లో పెట్టమనింది, ఎందుకంటే ఆయిల్ మీద పడకుండా. ఇప్పుడైతే మనం ఇట్లా వేసేసాము, అప్పుడు ఆయిల్ అనేది పైకి పడదు. మళ్ళీ సిమ్లో ఉండి హైలో పెట్టామంటే మళ్ళీ ఫ్రైకి బాగా అవుతాయి. మధ్య మధ్యలో జస్ట్ ఊరికే గరిటతో ఇట్లా అనుకుంటా ఉంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఎంత బాగా పైకి తేలుతున్నాయో అన్నీ. ఇలా ఒక 3-2 ఫ్రై అయినట్లు మనకు తెలుస్తుందండి. కొంచెం ఇలా అన్ని సైడ్కి తిప్పామంటే గెంటికి అతుక్కోకుండా, జిడ్డు జిడ్డుగా లేకుండా ఫ్రై అయినట్లు బాగా తెలుస్తుంది. అప్పుడు మనకు చిప్స్ ఎలా ఉంటాయో ఆ కలర్ లేకొస్తే, గోల్డెన్ కలర్ లేకొస్తే సరిపోతుందండి. చూడండి ఎంత బాగా పూలుగా వచ్చేసాయో. మిగిలిన వాటన్నిటిని కూడా ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కొన్ని వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే అక్కడికక్కడే అతుక్కొని పోతాయి. ఇలా చూడండి ఎంత చక్కగా అతుక్కోకుండా ఉన్నాయో. ఇలా అన్నీ చేసుకోవాలి. చూడండి, ఇలాంటి గరిటె అయితే ఈజీగా ఉంటుంది మీకు తీసుకునేదానికి. ఇలా అంటే పలపలా అన్న సౌండ్ వస్తుంది. చూడండి, బాగా గమనించండి. ఇలా సౌండ్ వచ్చింది కదా, ఇలా వచ్చిన వాటిని ఇలా వెడల్పాటి ప్లేట్లో తీసేసుకొని అన్నీ దాంట్లో పెట్టేసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని నెక్స్ట్ లేయర్ అయితే వేసుకున్నాము. బాగా ఇట్లా వాటర్ అంతా డిప్ చేసినట్టు తీసేసుకొని ఆయిల్లో వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే
సెకండ్ రౌండ్ రెడీ అవుతుందని వీటిని చల్లారిన తర్వాత మనం బాక్స్కి తీసి పెట్టుకోవచ్చు, లేదంటే మనం తినేదానికైనా కానీ. చూడండి, మెత్తగా లేకుండా పలపల అంటే ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయో. సూపర్గా అయితే ఉన్నాయండి. నేనైతే తింటున్నాను, ఆఫ్ కెమెరా కిడ్ సైడ్ ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉన్నాయండి. వీటిని సాంబార్ లెక్కని, పిల్లలకి స్నాక్స్ రూపంలో కానీ ఈవినింగ్ టైంలో పెడితే చాలా బాగుంటాయండి. మనం ఇంట్లో తయారు చేసుకునేది ఓన్లీ బనానాస్ ఉంటే చాలు, ఇంట్లో మనకి ఏం కలపాల్సిన అవసరం అయితే లేదండి. చాలా బాగా వచ్చాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకా మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి ఫుడ్ ఛానల్స్ అన్నీ పెడుతూ ఉంటాను, మంచి వీడియోస్. థ్యాంక్ యూ అండి.